ఒక మాట కూడా నేను అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రిని. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడింది ఆ రోజు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతా నువ్వు రా అని చెప్పి ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడు అని. ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకో కాడ ఇస్తా అంటున్నది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు కేవలం మీద కాగితాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు. తాళాలు ఇవ్వండి, గృహప్రవేశాలు చేయించండి, తర్వాతనే వాళ్ళని తొలగించండి, లేకపోతే ఒప్పుకోం. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం. కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా, ఒక కొల్లూరులో 16,000 ఇల్లు రెడీగా ఉన్నాయి, మేమే కట్టినాం. మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచపక్ష ప్రమాణాలు పెట్టి నీ చేతిలో పెట్టినాం. చేతనైతే వాళ్ళ గృహప్రవేశాలు దగ్గరుండి మీ అధికారులతో చేయించు. అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నూకి పారేసుడు, ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూకి పారేసుడు, మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు, మీ ప్రభుత్వమే కూలగొట్టుడు, ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాట ఇచ్చినాం, 1,00,000 కట్టినాం, మరొక 1,00,000 కడతాం, అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్లో పేదలందరికీ ఇస్తామని చెప్పాం. 1,00,000 మేము ఇచ్చినాం. నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు. ఇప్పుడే తెలిసింది మా కుక్కట్పల్లిలో కూడా హెచ్ఎండిఏ భూముల మీద కన్నేసినాడు, తొందరగా అమ్ముతాడని తెలిసింది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలి, తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇండ్లు ఇవ్వాలి. ఇక్కడ 1000 ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది. తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే పేదలు కోకొల్లలుగా ఉన్నారు. దాదాపు 7 లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి. అలా అన్ని తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక 3-4 లక్షల మంది అర్హులు వెళ్తారు, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా వారికి అండగా ఉంటాం. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, మీరు మంచి పనులు చేయకుండా కేవలం బట్టగాల్చి మీదేస్తాం, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోం. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టీకాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు. మేము చెప్పేదల్లా ఒకటే, ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది. ఆక్రమణలు చేసిందంతా మీకు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ, మొదలు తీసుకొస్తే తవి తీస్తే. మీరు ఆఖరికి మొన్న కూలగొట్టిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే, ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి ఈ చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు గత ఒక 70-80 ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి. పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు. మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి. నేను అనేదల్లా ఒకటే, రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం. ఏ దిక్కు లేని వాడికి, అభాగ్యుడికి అండగా నిలబడదామన్నదే మా పార్టీ సిద్ధాంతం. తప్పకుండా అండగా నిలబడతాం. ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం. కానీ అందులో నుంచి తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్లలో పెట్టండి, రోడ్డు మీద బజార్ మీద పడేయకండి. చిన్న పిల్లలను, మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో, మానవత్వం లేకుండా వ్యవహరించకండి. ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ, ఇక ఆక్రమణలు కూలగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నా, జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది. ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీదే ఉంది. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు FTL ఉన్నది. మీ మంత్రుల ఇండ్లు, ఫామ్ హౌజులు, చెర్లళ్ళు ఉన్నాయి. అవి గులగొడతావా? మొదలు అవి గులగొట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా, ఆడికెళ్ళి మొదలుపెట్టు. అంతగానం నీకుంటే కమిట్మెంటు, ఆడికెళ్ళి మొదలుపెట్టు. జిహెచ్ఎంసీ ఆఫీసు, బుద్ధ భవను, మీ అన్నది ఇల్లు, మీ మంత్రుల ఇండ్లు, మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు, ఇవన్నీ కూడా మొదలు కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెబుతూ, ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే. హైదరాబాద్లో అటు అంబర్పేటకు పోతాం. ఇప్పుడే మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు, అక్కడ కూడా పోతాం. అదేవిధంగా మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ రాజు గారు, వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు, అక్కడ కూడా పోతాము. ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ STPల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికి కూడా పోతాం. చివరిగా నేను చెప్పేది, మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తా ఉన్నాం, ఈ మాటలు చూస్తూ ఉన్నాం. మరి మొత్తం STPలు మేము కట్టేసినాం. ఇప్పుడు STPలా నువ్వు కొత్తగా కట్టేది లేదు. మరి ఎందుకు
ఒకసారి 50,000 కోట్లని, ఇంకోసారి 70,000 కోట్లని జూపల్లి కృష్ణారావు, ఇంకోసారి 1,50,000 కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా, అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా, అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలియదు. అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు, మొదలు వాళ్ళకు తాళాలి, ఇళ్లకు పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు, అటెన్కా నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగోతాన్ని కూడా గమనిస్తున్నాం. అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా అన్ని కూడా చూస్తున్నాము, సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇవాళ వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. మేము చెప్పేది ఒకటే బ్రదర్, ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేయదలుచుకుంటే తప్పకుండా ఆలోచన చేయవలసింది. కానీ సెలెక్టివ్ జస్టిస్ మంచిది కాదు. ముఖ్యమంత్రి అన్నకొక న్యాయం, బాగా డబ్బులున్న వాళ్ళకు ఒక న్యాయం, వాళ్ళని మాత్రం ముట్టం, కానీ పేదల మీద మాత్రం మా ప్రతాపం చూపెడతామంటే తప్పకుండా పేదవాళ్ల పక్షాన మా పార్టీ నిలబడుతుంది. వాళ్ళు మా దగ్గరికి వచ్చినా లేదా ఫీల్డ్కు మేమే పోవాల్సి వచ్చినా మా ఎమ్మెల్యేలందరం పోతాం, వాళ్ళకు అండగా నిలబడతాం. నేను అనేదాన్ని ఒకటే, చట్టం న్యాయం ఫాలో కావాలి, అందరికి ఒకటే ఉండాలి. చట్టం బలిసిన వాళ్ళకు చుట్టం, పేదవాళ్లకు మాత్రం చట్టం అనేది ఇష్టం ఉన్నట్టు చేస్తాం. పొద్దున 3 గంటలకు పోతాం, బుల్డోజర్ పెట్టి కొట్టిపారేస్తాం. అదే పెద్దవాళ్ళు ఉంటే మాత్రం నెల రోజులు నోటీస్ ఇస్తాం, 2 నెలలు నోటీస్ ఇస్తాం, వాళ్ళు కోర్టు ద్వారా స్టేలు తెచ్చుకునే వెసులుబాటు కలిగిస్తాం. అంటే మాత్రం ఆ డ్రామాని ఎండగడతాం, హైడ్రా పేరిట జరిగే డ్రామాని ఎండగడతాం. మీరు తొందరలో ఆ వివరాలు కూడా బయట పెడతాము. ఆల్రెడీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ అయిన సంస్థ, ఆ వివరాలు కూడా మొత్తం నేను మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా, తొందరపడకండి. ఒక వేదశ్రీకే కాదు, పరామర్శకు కూడా పోతాను, కస్తూర్బాయి గారి దగ్గర కూడా పోతాం. మేము తప్పకుండా ఎవరెవరైతే రోడ్డున పడ్డారో బాధితులు, వాళ్ళందరికీ అండగా మేము నిలబడతాం. తప్పకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము మా శాయశక్తులు ఆదుకుంటాం, న్యాయపరంగా కూడా వారి కోసం కొట్లాడతాం. అది మా బాధ్యత. టైం ఉంది కదా బ్రదర్, ఇంకా పొద్దుంది, పొలం తొందర చూద్దాం. ఇప్పుడు 4 ఏళ్లు ఉంది ఇంకా ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏందో అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే బ్రదర్, ఎట్లా ఉందంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నది. కోర్టు హాలిడే రోజు సాటర్డే సండే కావాలని, అభాగ్యులకు కోర్టు కూడా అండగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సాటర్డే సండే కావాలని చేస్తున్నారు. ఉదయం 3 గంటలకు పోయి కొట్టిపారేస్తున్నారు. అంటే ఎంత తెలివిగా చేస్తున్నారు, అతి తెలివితో చేస్తున్నారంటే కోర్టు ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే కులగొట్టి అయ్యో అయిపోయింది, 3 గంటలకు మొదలు పెట్టాలి, 9 గంటల లోపల నీలమట్టం చేయాలి, 10 గంటలకు కోర్టు ఒకవేళ మొట్టికాయలు వేసినా అయ్యో సారీ అని చెప్తే అయిపోతుంది. ఇట్లా కోర్టుని న్యాయమూర్తులను కూడా అపహాస్యం చేసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అందరికి ఒకటే తిరిగి ఉండాలి, చట్టం అనేది అందరికి ఒకటే తిరిగి ఉండాలి. ముఖ్యమంత్రి అన్నకు ఒక చట్టం, గరీబ్ గాళ్ళకు ఇంకో చట్టం అంటూ ఉండదు కదా. కాబట్టి తప్పకుండా అది ఆలోచన చేయాలి. మూడోది, మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతారా అని. సందర్భం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతాం, మంత్రుల దగ్గరికి పోతాం, మంత్రుల ఫామ్ హౌస్లను మంచి వీడియోలు తీసి మీకు కూడా అందజేస్తాం. తప్పకుండా అన్ని బయట పెడతాం, అందులో ఏం ఇబ్బంది లేదు. పట్నం మహేందర్ రెడ్డిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, లేదా వివేక్ గారిది, ఇంకా చాలా మంది ఉన్నారు, కేవీపీ రామచంద్రరావుది, అన్ని బయటకు వస్తాయి. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, వీళ్ళ వ్యవహారం ఎంత దాకా పోతుంది, వీళ్ళ డ్రామా ఎంత దాకా లాగుతారు, ఇవన్నీ చూసిన తర్వాత మా పని మేము చేస్తాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని మేము కోరేది ఒకటే, ఈ డెమాలిషన్స్ ఏవైతే విచ్చలవిడిగా చేస్తున్నారో, ముఖ్యంగా అమానవీయంగా నోటీసులు ఇవ్వకుండా ఇష్టారీతను చేస్తున్నారో, ఈ విషయంలో ముఖ్యంగా సాటర్డే సండే చేస్తున్న కార్యక్రమం, నోటీసు ఇవ్వకుండా చట్టాన్ని తూట్లు పొడుస్తూ న్యాయాన్ని అపహాస్యం చేస్తున్న కార్యక్రమాలను సోమోటోగా హైకోర్టు సీజే గారు విచారణకు తీసుకోవాలి. వీళ్ళ తరపున అవసరమైతే మేము పిటిషన్ కూడా వేస్తాం. సోమోటోగా వారు తీసుకోకపోతే ఒక పిటిషన్ కూడా మేము వేస్తాము. తప్పకుండా వారు స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతాం. అనుమతిచ్చిన అధికారులను